టిప్పు సుల్తాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. టిప్పు సుల్తాన్ పూర్తి పేరు సుల్తాన్ పతియాలి టిప్. ఇతను మైసూరు పులిగా ప్రసిద్ధిగాంచాడు. టిప్పు సుల్తాన్ కి మంచి కవిగా కూడా పేరు ఉంది. ఇతను మత సామరస్యాన్ని పాటిస్తూ ఇతర మతాలను మరియు ఇతర కులాలను కూడా గౌరవించేవాడు. టిప్పు సుల్తాన్ కాలంలో ఫ్రెంచ్ వారి కోరికపై ఒక చర్చిని కూడా నిర్మించాడు. అప్పట్లో బ్రిటిష్ వారికి లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయుడు టిప్పు సుల్తాన్. ఇక టిప్పు సుల్తాన్ బాల్య జీవితాన్ని గురించి తెలుసుకుందాం. టిప్పు సుల్తాన్ కోలారు జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఈ ఊరు బెంగళూరు నుంచి 45 మైళ్ల దూరంలో ఉంటుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూర్ని పరిపాలించేవాడు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నర్ నవాబ్ మొయిదుద్దీన్ కుమార్తె ఈమె. టిప్పు సుల్తాన్ ఆ రోజుల్లో సైనిక బాధ్యతలను చాలా విధిగా నిర్వహించేవాడు. టిప్పు సుల్తాన్ అతని తండ్రి హైదర్ అలీతో నిర్మించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు. 1766 సంవత్సరంలో అతనికి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రితో పాటు కలిసి మొదటి మైసూర్ యుద్ధంలో పాల్గొన్నాడు. తన 16వ ఏట జరిగిన యుద్ధాలలో అశ్విక దళానికి సారథ్యం వహించాడు. 1775, 1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించుకున్నాడు టిప్పు సుల్తాన్. 1792లో లోహంతో చేసిన రాకెట్లను టిప్పు సుల్తాన్ తన సైనిక దళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాల్లో ప్రముఖమైన మైసూర్ యుద్ధాలలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు టిప్పు సుల్తాన్. ఈ ఫిరంగిల గురించి తెలుసుకున్న బ్రిటిష్ వారు తర్వాత దీని సాంకేతిక ఫలితాలను తెలుసుకొని రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు. టిప్పు సుల్తాన్ చివరి దశ గురించి చెప్పదలుచుకుంటే 1789లో బ్రిటిష్ వారి మిత్ర రాజ్యమైన ట్రావెన్కోర్ ని స్వాధీనం చేసుకునేందుకు టిప్పు సుల్తాన్ అనేక యత్నాలను చేశారు. ఆ పరాజయాన్ని టిప్పు సుల్తాన్ జీర్ణించుకోలేకపోయాడు. అతి తక్కువ సైన్యం ఉన్న ప్రత్యర్థి సైన్యం నుంచి ఎదురైన కాల్పులలో టిప్పు సుల్తాన్ సైన్యం భయభ్రాంతులకు గురైంది. దీని ఫలితంగా మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ వారికి మంచి ఫలితాలు దక్కాయి. వారికి కోయంబత్తూర్ జిల్లా స్వాధీనమైంది. అయితే టిప్పు సుల్తాన్ చేసిన ప్రతి దాడిలో వారు స్వాధీనం చేసుకున్న అనేక భూభాగాలను కోల్పోయారు. 1792లో గాలిలో నుంచి దాడి చేసిన మరాఠీలు మరియు ఈశాన్యం వైపు నుంచి దాడికి సైన్యాన్ని పంపిన నైజాం సహాయంతో లార్డ్ కారన్ వాలిస్ నేతృత్వంలో బ్రిటిష్ వారి సైన్యం విజయవంతంగా శ్రీరంగ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో టిప్పు సుల్తాన్ పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత శ్రీరంగపట్టణం ఒప్పందం కుదిరింది. మైసూర్ నగరంలో కొంత రాజ్యాన్ని మిత్ర రాజ్యాలకు పంచిపెట్టారు. ఆ సమయంలో ఆయన ఇద్దరు కుమారులను కూడా ఇడిపించేందుకు ధనం చెల్లించాల్సి వచ్చింది. ఆ కాలంలోని బ్రిటిషర్లు మైసూర్ రాజ్య భాగాలను విభజించి మద్రాస్ ప్రెసిడెంట్ కి ప్రధానంగా తమిళ భాగాలు మరియు నైజాం నవాబుకి ఉత్తరాన ఉన్న తెలుగు ప్రాంతాలు బళ్ళారి, కడప, అనంతపురం, కర్నూలు వంటివి నైజాం రాజులకు పంచారు. అయితే అత్యంత కొద్ది కాలంలోనే 1800లోనే టిప్పు సుల్తాన్ ముప్పు తొలగిపోయేసరికి నైజాం సైనికుల ఖర్చుల బాకీల పేరు చెప్పి మళ్లీ ఈ భాగాన్నంతా తిరిగి బ్రిటిష్ వారే స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ టిప్పు సుల్తాన్ ఏ విధంగా భయపడకుండా తన ఆర్థిక మరియు సైనిక శక్తిని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టాడు. విప్లవ మార్పులకు లోనైన ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్, అమీర్ మరియు ఓటోమన్ సామ్రాజ్యం మరియు అరేబియా నుంచి మద్దతు పొందేందుకు రహస్యంగా ప్రయత్నించాడు. ఇది ఈ విధంగా ఉండగా ఫ్రెంచ్ వారి ప్రమేయం కోసం చేసిన ఈ ప్రయత్నాలు బ్రిటిష్ వారికి త్వరగానే తెలిసిపోయాయి. మరాఠీలు మరియు నిజాం మద్దతుతో బ్రిటిష్ వారు ఆ సమయంలో ఈజిప్ట్ వారు ఫ్రెంచ్ వారితో యుద్ధం చేస్తున్నారు. 1799లో జరిగిన 4వ ఆంగ్ల మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగ పట్టణాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించాడు. దీంతో మైసూర్ రాజ్యం యొక్క స్వాతంత్రానికి పూర్తిగా తెరపడిపోయింది. ఇక ప్రస్తుత విషయాలకొస్తే టిప్పు సుల్తాన్ యుద్ధం చేస్తున్న సమయంలో తన ఖడ్గాన్ని పోగొట్టుకొని ఓడిపోయారు. ఆ ఖడ్గాన్ని ట్రావెన్కోర్ రాజు ఆర్కాడ్ నవాబుకి బహుమతిగా ఇచ్చాడు. అక్కడ నుండి నేరుగా ఆ కత్తి లండన్ చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యా దాన్ని దాదాపు 200 సంవత్సరాల తర్వాత
వేలంలో కొని ఆ కత్తిని భారతదేశానికి తీసుకొచ్చారు. టిప్పు సుల్తాన్ సింహాసనంలో ఒక వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1799లో మైసూర్ని సొంతం చేసుకున్న తర్వాత టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని ముక్కలుగా చేసి పంచుకోవడం జరిగిందట. చూశారు కదా టిప్పు సుల్తాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.